Subscribe to Color Frames. చాలా కాలం పాటు టీమిండియాకు దూరంగా ఉన్న ఫాస్ట్ బౌలర్ బరీందర్ శ్రాన్ గురువారం అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఎంఎస్ ధోని సారథ్యంలో అతను టీమిండియాకు అరంగేట్రం చేశాడు. బరీందర్ చివరిసారిగా 2016లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. బరీందర్ ఇన్స్టాగ్రామ్ లో భావోద్వేగ పోస్టుతో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా ఆయన తన క్రికెట్ జర్నీ గురించి గుర్తు చేసుకున్నాడు. అలాగే కోచ్, మేనేజ్మెంట్ మరియు సహోద్యోగులకు కృతజ్ఞతలు తెలిపాడు. 2009లో బాక్సింగ్ వదిలి క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను. క్రికెట్ నాకు లెక్కలేనన్ని అనుభవాలను ఇచ్చింది. 2015లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సహాయపడింది. నా ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన కోచ్లు మరియు మేనేజ్మెంట్ కు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను. ఆకాశంలా కలలకు కూడా హద్దులు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కలలు కనాలని, వాటిని నెరవేర్చుకునేందుకు శ్రమించాలని సూచించాడు ఈ స్టార్ బౌలర్. బరీందర్ 2016లో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ధోని కెప్టెన్సీలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జింబాబ్వే జరిగిన T20 సిరీస్ లో అరంగేట్రం చేశాడు. అయితే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఒక దశలో పేలవ ప్రదర్శన కారణంగా నిరూపించుకోలేకపోయాడు. అతనితో ఎంట్రీ ఇచ్చిన బుమ్రా మాత్రం టీమిండియాలో స్టార్ గా ఎదిగాడు. బరీందర్ సరన్ భారత్ తరఫున 6 వన్డేల్లో 6 వికెట్లు పడగొట్టాడు. 2 T20 అంతర్జాతీయ మ్యాచ్లలో 6 వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్ లోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 47 వికెట్లు తీశాడు. 31 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 45 వికెట్లు తీశాడు. 48 T20 మ్యాచ్లు ఆడిన అతని పేరిట 45 వికెట్లు ఉన్నాయి. బరీందర్ శ్రాన్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2015 నుంచి 19 మధ్య కాలంలో ఐపీఎల్ టోర్నీలో మొత్తం 24 మ్యాచ్లు ఆడి 18 వికెట్లు తీసుకున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.